ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి. మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా, వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. గిరిజాపురం అనే ఊళ్ళో కుండల కొండయ్య కుటుంబం ఉంటుంది. తరతరాలుగా ఆ ఊళ్ళో కుండలు చేసుకుని బ్రతికే కుటుంబం వాళ్లది. కాని మారుతున్న కాలంలో రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఏసీలు అని రకరకాల పోకడలు పుట్టుకురావటంతో కుండల వాడకం తగ్గింది. దాంతో కుండల కొండయ్యకి కుటుంబం గడవటమే గడ్డుగా మారింది. అయినా సరే తమ కష్టాలన్నీ తన తరంతోటే ఆగిపోవాలని కొండయ్య తన కొడుకుని ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. ఇప్పుడు అతని కొడుకు రవి పట్నంలో ఒక పెద్ద కాలేజీలో పీజీ చేస్తున్నాడు. చిన్నతనం నుండి తండ్రి కష్టం చూస్తూ పెరగటం వల్ల రవికి చదువంటే చాలా పట్టుదల. అందుకే సాధ్యమైనంత వరకు తండ్రికి ఖర్చు తగ్గేలా మెరిట్ స్కాలర్షిప్లు సాధిస్తూ తన చదువుని కొనసాగిస్తున్నాడు. ఒకసారి సిటీలో ఉన్న రవి క్లాస్మేట్ అనిత రవితో ఇలా అంటుంది. రవి, నీతో మాట్లాడాలని అంత ట్రై చేస్తున్నా, నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? చూడనిత, నువ్వు ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. కానీ నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏదీ నా మనసులో లేదు, రాదు కూడా. ఎందుకంటే మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో నేను చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం చూసుకొని నా కుటుంబ బాధ్యతల్ని తలకెత్తుకోవాలి. సరే రవి, ఇంకా దాపరికం లేదు. నేను నిన్ను మన డిగ్రీ రోజుల నుండి ఇష్టపడుతున్నాను. నీకోసమే పీజీ జాయిన్ అయ్యాను. అసలు నీలాంటి తెలివైనవాడు, హార్డ్ వర్కర్ నాకు లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే నీకు నా ప్రేమ అర్థమైతే మనం పెళ్లి చేసుకుందాం. లేదనిత, నువ్వు డబ్బున్న ఇంటి పిల్లవి. నీకు చదువుతో పాటు ఇలా ప్రేమలు గీమలు అనే వేరే ఆలోచనలు రావచ్చు. కానీ మా పేద బ్రతుకుల్లో మాకలాంటి ఆలోచనలు రావు. అయినా నా గురించి నీకేం తెలిసి నన్ను ప్రేమిస్తున్నావు? త్వరగా చదువు పూర్తయి నేను ఉద్యోగం చెయ్యాలి. ఆ వచ్చే జీతంతో మా నాన్న నా చదువుల కోసం చేసిన అప్పులు తీర్చాలి. పెళ్లికి ఎదిగిన నా చెల్లెలి కోసం కొంత సేవింగ్స్ చెయ్యాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నా మీద చాలా బాధ్యతలున్నాయి. అందుకే నువ్వు నా సంగతి మర్చిపో. నీకేం, నువ్వు మంచి పిల్లవి. నీలాంటి మంచి పిల్లకి మంచి పార్ట్నర్ తప్పకుండా వస్తాడు అంటూ అంత డబ్బున్న పిల్ల తనకి ప్రపోజ్ చేసినా కాదని చెప్పేశాడు రవి. ఇక ఇదిలా ఉంటే అక్కడ ఊళ్ళో రవి కుటుంబం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒకరోజు కుండల కొండయ్య దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు తన కూతురు పావని వచ్చి, ఏంటయ్యా అట్ట దిగులుగా కూర్చున్నావు? అన్నయ్య గురించేనా? అబ్బే, నా కొడుకు గురించి నాకు ఆలోచన ఏటుంటదమ్మా. నా దిగులు ఆడి గురించి కాదు. ఈ 7 వేసవి కాలం పక్కూరి షావుకారు ఓ 300 కుండలు కావాలని చెప్పాడు. వాటికి మంచి ధరిత్తానన్నాడు. కాని మన కర్మెట్ట కాలిపోయిందో చూసావా? మొన్న ఈదుల్లో ఆ అల్లరి గుంపులిద్దరూ తన్నుకొని మన కుండలన్నీ బద్దలు కొట్టేశారు. ఇప్పుడు ఈ టయానికి కుండలేయకపోతే షావుకారు చెప్పిన డబ్బులివ్వడు. ఏటోనమ్మా, గోరు చుట్టు మీద రోకలి పోటల్లే అయిపోయింది మన బతుకు. ఇంకెన్నల్లా అయ్యా, అన్నే చదివి 7 అయిపోతుందంట కదా. గమ్మునేదో కొలు చూసుకుంటానని మొన్న పండగకొచ్చినప్పుడు చెప్పాడు కదా. ఇక అంతా అన్నే చూసుకుంటాడులే. అందాక నీ కుండలు చేయడంలో నేను తోడుంటా కదా. ఏంటోనే పిల్ల, పెళ్ళిడికొచ్చిన పిల్లవి. నీకు పెళ్లి చెయ్యాలన్నా నాకు చెయ్యి సాగేలా లేదు. ఏంటో నా బతుకు అంటూ చితికిపోతున్న తమ బ్రతుకు పట్ల ఉన్న అసంతృప్తికి, ఇటు కూతురి పట్ల నెరవేర్చలేకపోతున్న బాధ్యతకి మధ్య నలిగిపోతున్నాడు ఆ పేద తండ్రి. అలా రోజులు గడుస్తున్నాయి. మరోవైపు సిటీలో చదువుకుంటున్న రవి చదువు పూర్తయింది. తను అనుకున్నట్టే క్యాంపస్లో చాలా మంచి జాబ్ కొట్టాడు. కాని
అనిత తనని ప్రేమిస్తున్న విషయం చెప్పిన దగ్గర్నుండి అతని మనసులో ఏదో ఒక మూల ఆమె గురించిన ఆలోచన మొదలవటంతో ఆమె తనని ఎంతగా ఇష్టపడుతుందో తెలుసుకున్నాడు. అలా అని ఇప్పుడు ప్రేమమాయలో పడితే తన కుటుంబ బాధ్యతల్ని ఎక్కడ దూరం చేసుకుంటాడో అన్న భయం అతనిలో మొదలైంది. అందుకే తనకి కూడా అనిత మీద ఇష్టం ఉన్నా ఆ ఇష్టాన్ని పైకి కనబడనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలా తనకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ శుభవార్తని తన తండ్రి చెల్లితో పంచుకున్నాడు. అయ్యా చూసావా, నేను చెప్పలేదా అన్నయ్య ఎట్టాగైనా ఉద్యోగం సంపాదిస్తాడని. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ఉద్యోగం వచ్చిందో అన్నయ్యకి. ఇక మన కట్టలన్నీ తీరిపోతాయి అంటూ ఉద్యోగం చేస్తున్న తన అన్నయ్య మొదటి జీతంతో ఇంటికి వస్తున్నాను అన్న కారణంగా 1 నెల పాటు తన అన్నయ్య కోసం ఆ ఆడపడుచు కూడా తండ్రితో సమానంగా కష్టపడి తన అన్నకి ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టింది. అలా తన అన్న ఒకరోజు ఇంటికి రానే వచ్చాడు. కాని అతని పక్కన అనిత కూడా ఉంది. ఆ జంటని చూసిన ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు రవి, నన్ను క్షమించినన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తన పేరు అనిత, నాతో పాటు చదువుకున్న పిల్ల. ఎన్నాళ్ళగానో తను నన్ను ఇష్టపడుతుంది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి చాలా పెద్ద గొడవే జరిగింది. చివరికి మాకు పెళ్లి కాకపోతే తనని తన వాళ్లు వేరే చోటికి పంపేయాలనుకున్నారు. అందుకే మీకు మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అంటూ తన తప్పనిసరి పరిస్థితి గురించి తండ్రికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అప్పుడు ఆవేదన నిండిన గొంతుతో ఆ తండ్రి, అదేట్రా అయ్యా, అంత సులువుగా చెప్పేస్తున్నావు. యువతల నీకు పెళ్ళిడుకొచ్చిన చెల్లెలుంది. దాని మాట గుర్తు రాలేదా నీకు పెళ్లి చేసుకునేటప్పుడు? అయ్యా, అయిపోయింది, ఏదో అయిపోయింది. అయినా అన్నయ్య చెప్తున్నాడు కదా తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానని. ఇప్పుడేంటి నీకు ఇబ్బంది? అవతల చూడు మా వదిన ఎంత చక్కగా ఉందో. అన్నయ్య, వదిన, ఈ మాటలేవి పట్టించుకోబాకండి, రండి లోపలికి అంటూ తన తండ్రి కోపాన్ని తోసిపుచ్చి తన అన్నని, కొత్తగా వచ్చిన వదిన్ని ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇక అది మొదలు అతి తక్కువ సమయంలోనే అనిత ఆ ఇంటి వాళ్లతో బాగా కలిసిపోయింది. పుట్టటానికి డబ్బున్న వాళ్ల ఇంట్లోనే పుట్టినా కోరి కోరి ఒక పేదవాణ్ణి చేసుకుంది కాబట్టి తను కూడా తన అత్తవారింట్లో బ్రతకటానికి అలవాటు పడింది. ఒకరోజు మరదలు పావని తన వదినతో, వదినా, అన్నయ్యతో పాటు నువ్వు కూడా చదువుకున్నావు కదా, మరి నువ్వు కూడా అన్నయ్యతో పాటు వెళ్ళి పట్నం లేదని ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఈ పల్లెటూళ్ళలో నీకేటి తోతది చెప్పు. ఈడ ఈ సంగతి, ఇంటి సంగతి నేను చూసుకుంటాలే. నాకెన్నాళ్ళ మట్టు అలవాటే ఇదంతా. చూడమ్మా పావని, నేను మీ అన్నయ్య జీవితంలోకి వచ్చింది తన కుటుంబ బాధ్యతలు పంచుకుందామని. అంటే ఆయన లేని చోట్ల నేనుండి తన పాత్రని పోషిస్తానని తనకి మాటిచ్చాను. కనుక ఇప్పుడు నేను నిన్ను మావిని వదిలి పట్నం పోలేను. నీకు పెళ్ళై నువ్వు అత్తారింటికి వెళ్ళాకే ఏదైనా ఆలోచిస్తాను. అంతవరకు నీకు మావయ్య గారికి తోడుగా నేనిక్కడే ఉంటాను అంటూ తన పేద మరదలు మామగారి మీద తనకున్న బాధ్యత గురించి చెప్పేసరికి ఆ మరదలికి కళ్ళల్లో ఆనందం, దుఃఖం కలిసొచ్చేశాయి. అలా ఒక అయినింటి పిల్ల తమ కోసం తమ ఇంట్లో పేదరికాన్ని అనుభవిస్తుంటే ఆ మరదలికి ప్రాణం కొట్టుకునేది. పైగా ఆ ఏడాది వేసవి చాలా త్వరగా వచ్చేయటంతో వేడిగాల్పులు త్వరగానే మొదలైపోయాయి. ఆ వేడిని భరించలేక ఆ డబ్బున్న వదినికి ఆరోగ్యం పాడైపోయింది. అప్పుడు డాక్టర్ పావనితో ఇలా అంటాడు, చూడమ్మా, ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. మీ వదిన ఏసీల్లో పుట్టి పెరగటం వల్ల ఈ వాతావరణంలో వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది అంతే. అందుకే తన ఒంటికి అలవాటు పడే వాతావరణం ఉంటే ఇప్పుడు త్వరగా కోలుకుంటుంది. లేదా ఇలా కొన్నేళ్లు గడిస్తే తనకే అలవాటైపోతుంది అని డాక్టర్ చాలా తేలిగ్గా చెప్పినా చలువ గదుల్లో పెరిగిన తమ వదిన ఇలా తమ పాకల్లోకి వచ్చి ఇబ్బంది పడటం ఇష్టం లేక ఆ మరదలు తన వదిన కోసం ప్రత్యేకంగా ఒక కుండ కూలర్ని తయారు చేసింది. తమ ఇంట్లో ఉన్న పాడుబడిన టేబుల్ ఫ్యాన్లో ఫ్యాన్ తీసుకెళ్లి ఆ కుండలో బిగించి ఒక కుండ కూలర్ని తయారు చేసి అందులో నీళ్లు నింపి తన వదిన కోసం ఆన్ చేసింది. అంతే, తన ఇంట్లో ఏసీ గదిలో ఉన్నప్పుడు ఎంత చల్లగా అయితే ఉండేదో అంతే చల్లగా ఆ కుండ కూలర్ నుండి వచ్చే గాలి కూడా ఉండటంతో ఆ వదినగారు త్వరగానే కోలుకుంది. అలా జరగటానికి 10 రోజులు పట్టింది. ఈలోపు మంచి మిటమిటలాడే ఎండలు మొదలైపోయాయి. ఆ మరదలు తన వదిన్ని ఆ కుండ కూలర్ ముందు నుండి కదల్నీయకుండా అన్నీ తన వదిన కాళ్ల దగ్గరికే చేసి పెడుతుంది.
ఆ తర్వాత అంత ఎండలో తన తండ్రికి సహాయంగా కుండలు తయారు చేయటంలో సహాయం చేస్తూ ఉంటుంది. అలా తన మరదలు మామగారు పడుతున్న కష్టం చూసిన అనిత ఒకరోజు, పావని, నువ్వు మావయ్య గారు కలిసి ఇంత కష్టపడి కుండలు తయారు చేస్తున్నారు కదా, దానికి మీకు గిట్టుబాటయ్యే ధర ఎంత? 30 రూపాయలకి మన కాడ ఆ షావుకారు కొంటాడు దినా. ఏంటి 30ఏనా? మరి అదే కుండ మార్కెట్లో 80 100 రకరకాల రేట్లకి అమ్ముతున్నారు కదా. ఏమో వదినా, మనకు అవన్నీ తెలదు, మనకు గిట్టుబాటు అయ్యేది అంతే అని తన మరదలు చెప్పిన జవాబు విన్నాక అంత ఎండలో తన వాళ్లు పడుతున్న శ్రమ ఎంత దోపిడీకి గురవుతుందో తెలుసుకుంది ఆ వదినగారు. ఎంతైనా చదువుకున్న పిల్ల కదా, తన మామగారికి మరదలికి తన వల్ల మేలు జరగాలనుకొని ఒకరోజు వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. మావయ్య, మరదలా, నాకొక ఆలోచన వచ్చింది. మీరింతెండలో అంతంత కష్టపడి చేస్తున్న కుండల వల్ల మీకు శ్రమ దోపిడీ తప్ప ఏమీ మిగలడం లేదు. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా ఫ్రెండ్ ఒకతనికి ఫ్యాన్స్ అండ్ కూలర్స్ ఇండస్ట్రీ ఉంది. పావని, మొన్న నువ్వు నా కోసం తయారు చేసిన కుండ కూలర్ నిజంగానే ఏసీలా అనిపిస్తుంది. ఎలాగో ఇది వేసావు కనుక నువ్వు నా మీద ప్రేమతో తయారు చేసిన కుండ కూలర్కి మనం పేటెంట్ తీసుకుందాం. నా ఫ్రెండ్తో కలిసి ఆ కుండ కూలర్స్ ప్రొడక్షన్ మొదలు పెడదాం. దానివల్ల మనకి ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. ఒకవేళ లాభాలు బాగుంటే పార్ట్నర్షిప్ కూడా వస్తుంది. అంతేకాదు, ప్లాస్టిక్ వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మన వల్ల మేలు జరుగుతుంది అంటూ తమ వదిన చెప్పిన ఆలోచన ఆ మరదలికి బాగా నచ్చింది. అందుకే తన తండ్రిని ఒప్పించి కుండల తయారీ నుండి కుండ కూలర్స్ తయారు చేయటం మొదలుపెట్టించింది. అంతే, ఈ పల్లెల్లో తయారైన మట్టి కుండ బాడీకి ఆ సిటీలోని ఫ్యాక్టరీలో ఫ్యాన్సు మోటార్సు అసెంబుల్ అవ్వటం, అటు నుండి అటు ఆ కుండ కూలర్స్ మార్కెట్లోకి వెళ్లటంతో ఆ ఏడాది వేసవి తొలి రోజుల్లోనే ఆ కుండ కూలర్స్కి చాలా మంచి డిమాండ్ వచ్చింది. దాంతో కేవలం ఆ తండ్రి కూతుళ్లే కాదు, ఆ ఊళ్ళో కుండలు తయారు చేయగలిగే కళాకారులందరినీ పోగేసి ఆ కుండ కూలర్స్కి బాడీస్ తయారు చేయటాన్ని చిన్న పరిశ్రమగా మొదలుపెట్టారు. ఆ పరిశ్రమని ఆ వదినా మరదళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటే ఆ కుండల క్వాలిటీని కొండయ్య చెక్ చేసేవాడు. వదినా, నిజంగా చదువుకున్నోళ్ళు చదువుకున్నవాళ్ళు వదినా. లేకపోతే నేను అయ్యా రెక్కలు ముక్కలు చేసుకుంటే వేసంగిలో మాకు 5 ఏళ్ళు మిగిలితే గొప్పే. అట్టాంటిది ఇప్పుడు చూడు ఎంత డబ్బులు వస్తున్నాయో. పైగా మనకెంద ఎంతమంది పనోళ్ళా. ఇదంతా నీ వల్లే వదినా. లేదు మరదలా, నా వల్ల మీకు చాలా సమస్యలొచ్చాయి. అన్నొచ్చినా మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. పైగా నా కోసం నువ్వు కుండ కూలర్ని తయారు చేశావు. నా అవస్థని అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అదే కుండ కూలర్ మీ తలరాతని మార్చింది. అంతే, ఇందులో నేను చేసిందేమీ లేదు అంటూ తన కోసం తన మరదలు కనిపెట్టిన కుండ కూలర్ని వ్యాపారంగా మార్చి తన మెట్టినింటి తలరాతని మార్చేసింది ఆ వదినమ్మ. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిస్తరపాడు అనే ఊరిలో రామచంద్రయ్య, గన్నాలమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్లకి 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు పావని, రెండవ కూతురు జనని, ఇక చివరాఖరి కొడుకు పేరు సందీప్. నిజానికి పిల్లల ముగ్గురిలో పావని కాస్త పెద్దది. రెండవ కూతురు జననికి, కొడుకు సందీప్కి పెద్దగా వయసు వ్యత్యాసం లేకపోవటంతో ఆ ఇంట్లో చిన్నవాళ్ళిద్దరూ ఒక జట్టు, పెద్ద కూతురొక్కతే ఒక జట్టు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఒకసారి గన్నాలమ్మ తన పిల్లలకి ఇష్టమని జున్ను చేసి ఉంచింది. మొదట చిన్నవాళ్ళిద్దరూ స్కూల్ నుండి రావటంతో వాళ్ళిద్దరికీ జున్ను పెట్టింది. అమ్మా, జున్ను సూపర్గా ఉందే, ఇంకొంచెం ఇవే. నాక్కూడా కొంచెం వెయ్యమ్మా అంటూ ఆ 2 పిల్లలు అడుగుతూ ఉంటే గన్నాలమ్మ వేస్తూ పోయింది. చివరికి కాసేపటికి పెద్ద కూతురు పావని వచ్చేసరికి జున్ను తయారు చేసిన గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది. పెద్దక్క, నాకు చిన్నక్కకి అమ్మ ఇప్పుడే జున్ను పెట్టింది. సూపర్గా ఉంది తెలుసా, మొత్తం మేమిద్దరమే తినేశాం. అమ్మా, తమ్ముడు చెప్పేది నిజమా? నాకు కొద్దిగా కూడా మిగిల్చలేదా? లేదే పావని, చేసిందే కొద్దిగా. పిల్లలిద్దరూ బాగుంది బాగుంది అని తింటుంటే ఆపలేకపోయాను. నీకింకోసారి ఎప్పుడైనా చేసి పెడతాలే, వాళ్ళు చిన్నవాళ్లు కదా అని పెద్ద కూతురిగా పుట్టినందుకు త్యాగాలు చెయ్యాలి అనే సంకేతాన్ని ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు మాట్లాడింది ఆ తల్లి. అలా చాలా సందర్భాల్లో చిన్నవాళ్ళు కదా, వాళ్లతో నీకు పోటీ ఏంటి అనేది ఆ తల్లి.
ఇంకా ఆ జున్ను వండిన రోజు రాత్రికి రామచంద్రయ్య ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అతను వచ్చి భోజనం చేశాక గన్నాలమ్మ ఒక బౌల్లో జున్ను తీసుకొని వచ్చింది. ఇదిగోండి, జున్నంటే మీకు చాలా ఇష్టం కదా, అందుకే ఇవేళ చేశాను. మీకోసం పక్కకి తీసి పెట్టాను. సరే కాని పిల్లలు తిన్నారా? తినడమా? ఏగబడి గిన్నెని ఖాళీ చేశారు చెన్నాళ్ళిద్దరూ. అందుకే ముందే ఆలోచించి మీకు నాకు పక్కకు తీసుకొని పెట్టాను. చిన్నాళ్ళిద్దరు తింటారని తెలుసు, నువ్వు నేను కూడా తింటావని తెలుసు నాకు. కానీ పెద్ద తినిందా అని అడుగుతున్నాను. లేదండి, దానికి పెట్టడానికి సరిపోదని ఇంకోసారి ఎప్పుడైనా చేసి పెడతానన్నానులేండి. మీరు కానివ్వండి. ఏం తల్లివే నువ్వు, ఉన్న ముగ్గురి పిల్లల్లో ఎంత వ్యత్యాసం చూపిస్తావు? అలా చేస్తే పెద్దది బాధపడదా అంటూ తనకి తీసిపెట్టిన ఆ జున్నుని పెద్ద కూతురు దగ్గరికి తీసుకువెళ్తాడు. అమ్మా పావని, మీ అమ్మ జున్ను చేసింది కదా, ఇదిగో నీకోసం తెచ్చాను, తినమ్మా. వద్దులే నాన్న, నాకు ఇవ్వడం అమ్మకిష్టముండదు కదా, అందుకే మీకోసం తీసిపెట్టింది. తను కూడా పక్కకు తీసిపెట్టుకుంది, కానీ నన్ను మాత్రం అడ్జస్ట్ అవ్వమంది. అమ్మ ప్రవర్తనని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకమ్మా. అసలు అమ్మకి చెల్లి తమ్ముడంటేనే ఎందుకిష్టం నాన్న? నేనంటే ఎందుకిష్టం ఉండదు? నేను మీ కూతుర్నే కదా. ఏం చేస్తామమ్మా, దేవుడు అలా చేశాడు దాని బుర్రని. నువ్వు పుట్టినప్పుడు అమ్మకి నార్మల్ డెలివరీ జరిగిందమ్మా. నిన్ను గంటానికి చాలా నొప్పులు ఓర్చుకుంది. ఆ బాధ వల్ల నిన్ను చాలా రోజులు దగ్గరికి రానిచ్చేది కాదు మీ అమ్మ. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మలో కొద్దిగా మార్పు రాసాగింది. అందుకే నీ మీదున్న కోపం కాస్త తగ్గింది. కానీ చెల్లి తమ్ముడలా కాదమ్మా, వాళ్ళ డెలివరీ ఆపరేషన్తో చేశారు. కాబట్టి అమ్మకి బాధ పెద్దగా తెలియలేదు. అందుకే తనని కష్టపెట్టకుండా పుట్టిన పిల్లలని వాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతుంది. నిజానికి నీకివన్నీ చెప్పకూడదని నాకు తెలుసురా. కానీ నువ్వు పెరుగుతున్నావు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటావని నమ్మకంతోటే నీతో చెప్తున్నానమ్మా అంటూ ఆ తల్లికి పెద్ద కూతురంటే ఎందుకు తక్కువ ఇష్టం, చిన్నపిల్లలంటే ఎందుకు అంత ప్రేమ అన్న విషయాన్ని దాపరికం లేకుండా చెప్పేశాడు ఆ తండ్రి. ఆ విధంగా తల్లి పార్షియాలిటీ పెంపకంలో పెరగటం వల్ల చిన్నపిల్లలిద్దరిలో పెద్దక్కంటే చాలా చులకన భావన పెరుగుతూ వచ్చింది. అలా పెద్ద కూతురు పావనికి పెళ్ళీడొచ్చేసరికి చిన్నవాళ్ళిద్దరూ కాలేజీ చదువుల వరకు వచ్చేశారు. కాని ఆ మధ్యలోనే గన్నాలమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. అందుకే పెద్ద కూతురి పెళ్లి బాధ్యత త్వరగా నెరవేర్చాలని రామచంద్ర యాదవ్ ఒక డబ్బున్న ఇంటి కుర్రాడి సంబంధం చూశాడు. అదే విషయాన్ని తన పెద్ద కూతురు పావనితో చెబుతూ ఉంటాడు. చూడ్రా తల్లి, నీకొక మంచి సంబంధం చూశాను. పిల్లాడు బాగా చదువుకున్నాడు, పైగా రేపో మాపో విదేశాలకెళ్ళబోతున్నాడు. అతన్ని చేసుకుంటే నువ్వు కూడా చక్కగా విదేశాల్లో ఉండొచ్చమ్మా. అంత మంచి కుర్రాడంటే కట్నం మరి ఎక్కువ అడుగుతున్నారు కదా నాన్న. అంటే అది ఎక్కువ ప్రయోజకుడంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి కదా తల్లి. అది నేనేదోలాగా ఏర్పాటు చేస్తానులే. అయినా మనకి కొద్దిపాటి ఆస్తుల్లేవా ఏంటి? వాటిలో తీసేస్తే నీ పెళ్లి బ్రహ్మాండంగా చెయ్యొచ్చు అని ఆ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి జనని సందీప్లు వస్తారు. ఓహో, ఉన్నదంతా అమ్మేసి అక్కకి పెళ్లి చేసేస్తే మరి నా పెళ్లి ఎలా చేస్తావు నాన్న? ఆ తర్వాత తమ్ముడు చదువు మానేసి గాడిదలు కాయాలా? చూడండి, నేను మీ తండ్రిని. ఎవరెవరికి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. మీరు మీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడండి. చిన్నక్కడిగిన దాంట్లో తప్పే ఉంది నాన్న. ఆస్తిలో సగం అమ్మేసి పెద్దక్క పెళ్లి చేసేస్తావు, మిగతా సగంలో మా ఇద్దరికీ సరిపెట్టేస్తావా? అసలెందుకు నాన్న? చిన్నప్పటి నుండి నీకు పెద్దక్క ఒక్కతే కూతురా? మేమిద్దరం నీకు పిల్లలం కదా అంటూ తండ్రితో గొడవకు దిగారు వాళ్ళిద్దరు. అలా కాసేపు ఆ తండ్రి పిల్లల మధ్య చాలా వాడిగా సంభాషణలు సాగుతూ ఉంటే వాటిని అక్కడితో కట్ చేయటానికి పావని ఇలా అంటుంది. నాన్న, నాకు ఈ సంబంధం వద్దులే నాన్న. మిమ్మల్ని వదిలి వేరే దేశం వెళ్ళడం అంటే నాకు చాలా కష్టం. అందుకే మన తాహతుకు తగ్గట్టు ఇక్కడుండే ఎవరైనా కుర్రాన్ని చూడండి. ఇంకొక విషయం నాన్న, మీరు నాకొక మాట ఇవ్వండి. ఏంటమ్మా అది? నా కోసమే కాని మరెవరి కోసమైనా కాని ఈ ఆస్తిని ఎప్పుడూ అమ్మకండి నాన్న. మన పూర్వీకుల కష్టార్జితం అది. దాన్ని మరో తరానికి మనం మిగిల్చే తీరాలి కాని
అమ్ముకుని తినేసే హక్కు మనకి లేదు అంటూ తండ్రి దగ్గర మాట తీసుకుంది. ఈ విధంగా చిన్నతనం నుండి తమ పెద్దక్క పావని మీద పెంచుకుంటూ వచ్చిన ద్వేషం వల్ల ఆమెకు వచ్చిన ఎన్నో మంచి సంబంధాలని కుదరకుండా చేశారు ఆ చిన్నవాళ్ళిద్దరు. చివరికి ఒక రెండవ పెళ్లివాడైన మోహన్ అనే వ్యక్తి సంబంధం చేసుకునే వరకు ఆ ఇద్దరూ ఇంట్లో ఎంతో రాద్ధాంతమే చేశారు. తన పెళ్లి కారణంగా ఇంట్లో అంత పెద్ద గొడవ అవ్వటం ఇష్టం లేక చిన్నప్పటి నుండి తనని వేరుగా చూసే మనుషులున్న ఆ ఇంటి నుండి త్వరగా బయటపడాలి అనే ఆలోచనతో పావని ఆ రెండవ పెళ్లివాడైన మోహన్ని చేసుకోవటానికి ఒప్పుకుంది. అలా పావని తన సంసారం గోలలో తానుంది. ఇక్కడ రామచంద్రయ్య ఇద్దరి పిల్లలు చదువులు పూర్తి చేసుకొని తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. కనీసం తండ్రిగా కూడా రామచంద్రయ్యకి విలువని ఇవ్వటం లేదు. ఆ దిగులుతోటే పావని కూడా పుట్టింటి మాటనే మరచిపోయి అత్తారింట్లోనే బ్రతికేస్తుంది. ఒకరోజు పావని భర్త ఆమె దగ్గరకొచ్చాడు. పావని, నీ చెల్లెలు తమ్ముడు బాధపడకూడదని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని నాకు తెలుసు. కాని ఇప్పుడు నీ చెల్లెలు తమ్ముడు మీ నాన్న ఆస్తి కోసం చాలా హింస పెడుతున్నారంట. ఆస్తి మొత్తం వాళ్ళిద్దరికే రావాలని ఆయన్ని టార్చర్ చేస్తున్నారంట. పాపం, మీ నాన్న వాళ్ళతో పోరాడలేక ఆ బాధని నీకు చెప్పుకోలేక నలిగిపోతున్నాడు. ఆ ఇంటి పని మనిషి ద్వారా నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పటంతో ఇన్నాళ్ళు తన తండ్రిని చూడాలని ఎంత అనిపించినా తను పుట్టింటికి వెళ్తే అక్కడ పెళ్లిళ్లు చేసుకుని తమ తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటున్న తన చెల్లెలు మరిది, తన తమ్ముడు మరదలు ఇబ్బంది పడతారని ఊరుకుంది. కాని ఇప్పుడు తమ తండ్రి ఆస్తి కోసం ఆయన్ని అంత ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిసాక ఆమె ఇక ఆగలేకపోయింది. అందుకే కోపంగా తన తమ్ముడు చెల్లెలి దగ్గరికి వెళ్తుంది. చూడండి, చిన్నప్పటి నుండి మిమ్మల్ని అతి గారాబం చేసి మన అమ్మ ఇలా తయారు చేసింది. చివరికి ఈరోజు మనల్ని కని పెంచిన తండ్రిని మీరు ఎంత నరకం పెడతంటే ఆ మహాతల్లి చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నా ఏడుస్తుంటుంది మీ రాక్షసత్వాన్ని చూసి. అందుకే ఇప్పుడు చెబుతున్నాను, వినండి. ఇప్పటికైనా మీ హద్దులు మీరు తెలుసుకొని పద్ధతిగా ఉంటారా? సరే సరే. లేదంటే ఆయన పెద్ద కూతురిగా కోర్టుకు పోయి ఒక దావా వేశానంటే ఆస్తి మొత్తం స్టేలో ఉంటుంది. అది తేలేసరికి మనందరం పోతాం. అలా ఎలా చేస్తావే? నీకు ఎప్పుడో పెళ్ళైపోయి అత్తారింటికి పోయావు. ఇప్పుడు ఈ ఆస్తి నీకు సంబంధం ఏంటి? ఆహా, మరి మీకు మాత్రం పెళ్లిళ్ళు కాలేదా? నువ్వు నీ అత్తింటిని వదిలి నీ భర్తతో ఇక్కడ ఉంటున్నావు. ఇక వాడు మన తమ్ముడు, వాడొక చవట కనుక పెళ్ళం చెప్పినట్టు ఆడుతూ నాన్న ఆస్తి కోసం బ్రతుకుతున్నాడు. కాబట్టి మీ పిచ్చి వేషాలు గనక మానుకోకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనలో ఎవరికి దక్కకుండా చేయగలను. ఆయనకి ఆస్తి పంపకాలు చేయాలని అనిపించినప్పుడే చేస్తారు. అప్పటి వరకు నోర్లు మూసుకొని మీ బ్రతుకులు మీరు బ్రతకండి. కొద్ది రోజులు నాన్నని నేను తీసుకెళ్తాను అని అంటుంది పావని. ఎన్నడూ లేనిది తమ పెద్దక్క అంత తీవ్ర స్వరంతో మాట్లాడేసరికి ఆ చిన్నవాళ్ళిద్దరూ కిక్కురుమనకుండా ఉండిపోతారు. ఆ తర్వాత తన తండ్రిని తనతో పాటు తీసుకెళ్లి ఆయన్ని 4 రోజులు సంతోషంగా చూసుకుంది పావని. ఈ విధంగా తన తండ్రి ఆస్తిని రాబోయే తరం వరకు మిగలాలన్న సంకల్పంతో ఆ ఇంటి పెద్ద కూతురు పావని తన సంకల్పాన్ని చెక్కు చెదరనివ్వలేదు. తన చెల్లెలు తమ్ముడి ఆటలూ సాగనివ్వలేదు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అంజికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటానికి దీప రాత్రి సమయంలో అంజి గదిలోకి వస్తుంది. అలా తాను తెచ్చిన చాక్లెట్స్ ఇచ్చి అంజితో దీప మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సుందరి వచ్చేస్తుంది. తలుపులు తీయమని సుందరి బయట అరుస్తూ ఉంటుంది. అంజి నెమ్మదిగా వెళ్లి గది తలుపులు తీస్తాడు. ఇంతలో సుందరి కోపంగా వచ్చి దీప జుట్టు పట్టుకొని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. దీపని ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది. దీపకి కోపం వస్తున్నా సరే తన బావ చెప్పాడని మౌనంగా ఉండిపోతుంది. చేతులు నొప్పులు పెడుతున్నాయని సుందరి కర్ర తీసుకురావడానికి బయటకు వెళ్తుంది. అప్పటికే దీపకు చాలా దెబ్బలు తగులుతాయి. వాతలు కూడా పడతాయి. దీపని కొడుతున్నప్పుడు అంజికి కోపమొస్తుంది. కానీ ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు. బయటకు వెళ్లిన సుందరి ఒక పెద్ద కర్రను తీసుకొచ్చి దీపని దాంతో కొట్టబోతుంది. అంతలో అంజి ఆ కర్రను పట్టుకుంటాడు. ఏంటి? నీకేంటి? నా చెల్లి నేను కొట్టుకుంటాను. అది చేసిన తప్పుకి ఎవరైనా కొడతారు. అర్ధరాత్రి వేళ అంజి గదిలో నీకు పనేంటే? అక్క, నేను ఇదివరకే చెప్పాను కదా, నేను బావ పుట్టినరోజని ఇంటికొచ్చానని. దయచేసి నన్ను బాధ పెట్టుకో. బావకి చాక్లెట్ ఇచ్చి విషయం చెప్దామని. అంతే, నన్ను కొట్టకక్క. నువ్వు మాటలు నేర్చావే,
నిన్నిలా వదిలేస్తే లాభం లేదు, నీకు దెబ్బలు పడాల్సిందే అంటూ దీపపై కర్రెత్తుతుంది. అంతలో మళ్ళీ దీపని కొట్టనివ్వకుండా అంజి అడ్డపడతాడు. కర్రని తన చేతుల్లోకి తీసుకుంటాడు. వెంటనే సుందరి కోపంగా ఆ కర్రని లాక్కుంటుంది. ఇక లాభం లేదు, అది తినాల్సిన దెబ్బలు నువ్వు తింటావా? నా చేతిలో దెబ్బలు తినకంజే. వదినా, పాపం దీపని కొట్టకండి. దీప ఏం తప్పు చేసిందని ఇప్పుడు మీరు కొడుతున్నారు? తను చాలా దెబ్బలు తినింది. కావాలంటే దీపని కొట్టకుండా నన్ను కొట్టండి, నేను భరిస్తాను వదినా. అయితే నా చేతి దెబ్బలు తినంజీ అంటూ సుందరి తను తెచ్చిన కర్రతో అంజిని కొట్టటం మొదలు పెడుతుంది. అంజిపై ఒక్కో దెబ్బ పడుతుంటే అంజి కదలకుండా అలాగే ఉంటాడు. ఆ దెబ్బలకి దీప చాలా భయపడిపోతుంది. దీపకి కన్నీళ్ళొస్తాయి. వెక్కి వెక్కి ఏడుస్తుంది. బాధని భరించలేకపోతుంది. ఇక చాలక్క, బావని కొట్టమాకు. నువ్వు బావని కొట్టడం ఆపకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆపేసాయక్క, నీకే చెప్తున్నాను, ఆపక్క. ఏం చేస్తావే? నువ్వు నన్నేం చేయలేవు. అయితే నేనేం చేస్తానో చూడు అంటూ దీప రమేష్ ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. దీంతో సుందరికి ఎక్కడా లేని టెన్షన్ మొదలవుతుంది. లోపల దీప ఏం చేస్తుందోనని సుందరి భయపడిపోతూ ఉంటుంది. సుందరితో పాటు అంజి కూడా కాస్త భయపడుతూ ఉంటాడు. దీప అఘాయిత్యం చేసుకుంటుందేమోనని కంగారు పడుతూ ఉంటాడు. దీపా, దీపా, తలుపులు తీయవే, నీకే చెప్పేది. నా చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా నీకు భయం రావడం లేదు. మర్యాదగా తలుపులు తీ. ఏమంజీ అలా మౌనంగా ఉన్నావే? దాన్ని బయటికి పిలవచ్చు కదా. దీపా, దీపా, తలుపులు తీ దీపా, డోర్ ఓపెన్ చేయి. సుందరి అంజి ఎంత గింజుకుంటున్నా సరే దీప మాత్రం తలుపులు తీయదు. దీంతో సుందరికి అంజికి కంగారు ఎక్కువైపోతుంది. అంజి తలుపులు పగలగొట్టాలనుకుంటాడు. ఇక తలుపు పగలగొట్టడానికి చూస్తూ ఉండగా ఆ తలుపులు తెరుచుకుంటాయి. గదిలోపల్నించి రమేష్ నడుచుకుంటూ బయటకొస్తాడు. రమేష్ని చూసి సుందరి అంజి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అంజి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. కానీ సుందరి కళ్ళలో మాత్రం భయం కనిపిస్తుంది. రమేష్ని నడిపించుకుంటూ దీప అంజి దగ్గరికి తీసుకొస్తుంది. అంజి దగ్గరికి వచ్చిన రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు రా అంజి. రమేష్ ఆ మాట చెప్పగానే అంజికి 1000 ఏనుగుల బలం వస్తుంది. వెంటనే రమేష్ని కౌగిలించుకొని కంటతడి పెట్టుకుంటాడు. అన్నదమ్ముల ప్రేమను చూసి సుందరి అలాగే ఉండిపోతుంది. కానీ మనసులోపల మాత్రం సుందరి భయపడుతూ ఉంటుంది. ఏవండి, మీరేంటండి నడిచొచ్చారు? మీకు మొత్తం బాగైపోయిందా? డాక్టర్లేమో కోమాలో నుంచి బయటికి రావడం కష్టమని చెప్పారు కదా. అయినా ఇదంతా ఎలా జరిగింది? నేను చెప్తానక్క. పెద్ద బావికి నీ గురించి మొత్తం చెప్పేశాను. నువ్వు అంజీ బావని ఎలా బాధ పెడుతున్నావో కళ్ళకు కట్టినట్లు చెప్పాను. పుట్టినరోజు నాడు కూడా నువ్వు అంజీ బావని ఎలా హింసించాలనుకుంటున్నావో కూడా చెప్పానక్క. అవన్నీ విన్న పెద్ద బావలో చలనం వచ్చింది. ఇలా నీ ముందున్నాడు. ఇక నీ సంగతి అయిపోయింది పో. ఓసాయ్ దీపా, ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు అర్థం అవుతుందా? నీకేమైనా పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నావా? నేను అంజిని హింసించడం ఏంటే? ఇక చాలా ఆపు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఇన్ని రోజులు నాలో చలనం మాత్రమే లేదు, కానీ నాకు చూపుంది. నా ముందు జరిగే విషయాలన్నీ నాకు అర్థమవుతున్నాయి. రోజు నువ్వు నా తమ్ముణ్ణి ఎంతలా బాధ పెడుతున్నావో నాకు అర్థమయ్యేది కాదు. ఈ 4 గోడల మధ్య నన్ను బంధించావు. నువ్వు చేసే పనులన్నీ దీప నాకు చెప్పింది. ఇక నిన్ను నేను ఊరికి వదలను. ఏవండి, నన్ను నమ్మండి. నేను అంజిని ఏం అనలేదు. కన్న బిడ్డలాగా చూసుకున్నాను. కావాలంటే అంజిని అడగండి. అన్నయ్య, అవునన్నయ్య, వదిన్నేమనుకు. నువ్వు మామూలు మనిషి అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకుంటే అంతా బాగవుతుందన్నయ్య. విశ్రాంతి తీసుకో అన్నయ్య. లేదురా, నీకు నేను చాలా ఇబ్బందులు కలిగేలా చేశాను. నా వల్ల నువ్వు ఈరోజు నరకం అనుభవిస్తున్నావు. నేను బాగుండటం కోసం నువ్వు నీ చదువుని మానుకొని కూలివాళ్ళ కష్టపడుతున్నావు. నీ కలని చంపుకున్నావురా. నీ కాళ్ళని పట్టుకుంటున్నా. నన్ను క్షమించరా అంజీ. ఎందుకన్నయ్యా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? వదిన మన ఇంటికి పెద్ద. వదిన్ని నువ్వు నీ మాటలతో బాధ పెట్టకు. ఇకపై మనం అందరం సంతోషంగా ఉందామన్నయ్యా. లేదురా, సుందరి చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాలి. దాన్ని నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఈ విషయంలో మాత్రం కలగజేసుకోకు. బాబా, పెద్ద బాబు చెప్పినట్లుగా విను. ఓసై, నువ్వు నా చెల్లివే. నన్ను కాపాడాల్సిందల్లా పోయి ఇలా బావ దగ్గర కొట్టించాలనుకుంటున్నావా? అలా చేయడం తప్పే, తప్పు. అదంతా నాకు తెలీదక్కా. నువ్వు చేస్తుంది మాత్రం మంచి పద్ధతి అయితే కాదు. చిన్న బావని చంపాలనుకుంటున్నావు. చాలాసార్లు ప్లాన్లు కూడా వేశావు. నువ్వు మారుతావని అంజీబాబా చాలా రోజుల పాటు ఎదురుచూశాడు. కానీ కుదరలేదు. దయచేసి నువ్వు నీ పంతాన్ని మార్చుకో అక్క. అందరూ నన్నే తిట్టండి. నేనేదేదో చేశాను, కానీ దానికి కారణం ఎవరు మీకు తెలీదా? నువ్వు ప్రతిసారి నేనే కారణమని చెబుతున్నావు. కానీ అసలు విషయం చెప్పనా? నేను నిన్ను ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నా నుంచి ప్రేమని పొందలేకపోతున్నావు. నా తమ్ముడిపై నేను చూపిస్తున్న ప్రేమని సహించలేకపోతున్నావు.
ఇదే నీలో ఉన్న అతిపెద్ద సమస్య. ఎందుకండి అందరు అలా మాట్లాడుతున్నారు? నేనేం పాపం చేశానని? అన్నయ్య, వదిన ఇలా బాధ పెట్టకు. దయచేసి నా వల్ల మీరు గొడవ పడకండి. ఇక్కడైనా మీరు సంతోషంగా ఉండండి అన్నయ్య. రయాన్జీ, మీ వదినలో మార్పు ఎప్పటికీ రాదు. ఎందుకంటే దాని మనసు కరగదరా. అది చాలా కఠినమైంది. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అది ఏనాడు నాతో ప్రేమగా మాట్లాడలేదు. పెళ్ళైన కొత్తలో నాకు చాలా రోజులు దూరంగా ఉంది. ఆ తర్వాత నీ మీద పగను పెంచుకొని సాధించటం మొదలుపెట్టింది. ఇలా ఎందుకు జరుగుతుందోనని నేను చాలాసార్లు గమనించాను. అందుకే నేను మీ వదిన చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరికెళ్ళాను. అక్కడే నాకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఏంటన్నయ్యా అది? ఏం తెలిసింది? చెప్పు బావా, త్వరగా చెప్పు. మీ వదినకి అదో రకమైన మానసిక సమస్య ఉందని తెలిసిందిరా. ఆ సమస్యతో మీ వదిన చాలా బాధపడుతుంది. అది మందులతో తగ్గేది కాదు. తనకు నచ్చని వాళ్ళని చంపే వరకు మీ వదిన సమస్య తీరిపోదు. అంతవరకు సుందరి ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉంటుంది. అయితే ఆ జబ్బుకి మందులేవా అన్నయ్యా? మందులేవి లేవురా. కానీ కేరళలో దీనికి వైద్యం చేస్తారని విన్నాను. అది కూడా నాటు వైద్యం చేస్తారంట. అక్కడికి నేను మీ వదిన్ని తీసుకెళ్ళలేకపోయాను. కానీ ఈ ఊర్లోనే ఒక గొప్ప సైకాలజిస్ట్ డాక్టర్ ఉన్నట్టు తెలుసుకున్నాను. ఆయన దగ్గరికి సుందరిని తీసుకెళ్లాలని అనుకుంటూ ఉండగానే ఇదిగో నాకిలా జరిగిపోయింది. నాకేమైందండి? నేను బాగానే ఉన్నాను కదా. మీరు ఏదంటే అది చెప్పబాకండి. నేను మీరు ఏది చెప్పినా భయపడే రకాన్నైతే కాదు, గుర్తు పెట్టుకోండి. సర్లే, ఇక ఆపు. నువ్వు మన ఇంటి వంటగదిలోకి వెళ్ళి కాస్త మంచినీళ్ళు తీసుకురా, చూద్దాం. రమేష్ చెప్పిన మాట ప్రకారంగా సుందరి వంటగదిలోకి వెళ్ళి నీళ్ళని తెస్తుంది. ఆ నీటిని రమేష్ కింద పోస్తాడు. మెల్లగా కింద పోస్తూ ఉండగా ఆ నీటిని సుందరి గమనిస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒక్కసారిగా అందులో ఉన్న నీళ్ళని సుందరి ముఖంపై పోస్తాడు. ఆ దెబ్బకి సుందరి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. చూశారు కదా, ఇది మీ వదినికి సమస్య. మరి దీన్ని ఎలా మాన్పించేదన్నయ్యా? అందుకే మనం ముందు సైకాలజిస్ట్ని కలవాలి. రేపే మనం అక్కడికి వెళ్దాం. అలా రమేష్ తన తమ్ముడు అంజికి, మరదలు దీపకి చెప్తాడు. సుందరిని తీసుకెళ్లి తన గదిలో పడుకోబెడతాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.